ఇలా మా మామ గురించి చెప్పాలంటే నిజంగా మామ చాలా మంచివాడు. మాట ఎప్పుడు జారడు. ఎప్పుడు మా బావని, మా వంజిని అంటే మా జ్యోతక్కని ఎట్లా చూసుకుంటాడో సమానమైన ప్రేమ నన్ను కూడా అలాంటి సమానమైన ప్రేమతో చూసుకునేవాడు. చిన్నప్పుడు నేను ఆర్మీలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చేవాడిని. వచ్చినప్పుడు ఎక్కువ మా బావ మా వంజితో ఎక్కువ టైం గడిపేవాడిని. అప్పుడప్పుడు మా మమ్మీ ఆరుపేటకు పోరా అమ్మమ్మ తాత నీకోసం ఎదురుస్తున్నారు వాళ్ళను చిన్నప్పుడు మా అమ్మ తాత నన్ను సాకినప్పుడు పోరా మా తాత వచ్చేవారు నన్ను తీసుకోవడానికి ఆరుపేట నుంచి. నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. ఎంత గుంజినా వచ్చేవాడిని కాదు. నేను వీళ్ళతోనే ఉంటాను, మా మా బావతో ఉంటాను, వంజితో ఉంటాను, నేను ఇక్కడే చదువుకుంటాను అనేవాడిని. మా అమ్మేమో పోరా పోరా అని అనేది. ఒకరోజు ఊరంతా తిరిగిన పోనని. ఎందుకు నేను అట్లా ఉన్నానంటే మా అమ్మ నాన్న ప్రేమిస్తారు, ఓకే. దాని తర్వాత కూడా మా అత్త మామ అయినా కానీ అట్లా ప్రేమించేవాళ్ళు. వాళ్ళ ప్రేమ అలా ఉండేది. తర్వాత చిన్నప్పుడు కూడా మా మామ ఇంటికి వచ్చేటప్పుడు వీళ్ళకు ఏదన్నా తీసుకొచ్చేవాడు. నేను ఎక్కువ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాడిని కాబట్టి అది తెచ్చిన దాంట్లో వీడు అంటే ఎంతైనా కొడుకు కూతురున్నంత ప్రేమ బయట అని ఉంటుంది కదా ఎంతైనా. సో నన్ను ఎప్పుడు అట్లా అనుకోలేదు. వాళ్ళకి ఏమైతే ఇచ్చేవాడో నాకు అదే ఇచ్చేవాడు. ఇచ్చేటప్పుడు కూడా సంతోషంగా నవ్వుకుంటా తినడా ఇచ్చేవాడు. చాలా ప్రేమించేవాడు. తర్వాత చిన్నప్పటి నుంచి దేవుడు ఇచ్చిన జ్ఞాపకశక్తిని బట్టి ఎప్పుడు నన్ను అయితే కోపడలేదు. కొన్నిసార్లు చిన్నప్పుడు ఎప్పుడు ఆటలాడినప్పుడు మా అత్తమ్మ కోపడింది కానీ మా మామ ఎప్పుడు నన్ను కోపడలే. చిన్నప్పుడు నార్మల్గా మామ కూడా రా రా అని పిలిచేవాడు. ఎప్పుడైతే నేను వాక్యం బోధించడం నేను ఇక్కడ పులిపీఠం ఎక్కి అంటే స్టార్ట్ చేశానో ఆ రోజు నుంచి ఎప్పుడు నన్ను మామ రారే కొట్టల, పేరు పెట్టి పిలిచేవాడు. అప్పుడప్పుడు రాయచోట్ నాకు ఎక్కువ మా మామ ఎట్లా పరిచయం అంటే బండే. ఆయన బండి కొన్నప్పటి నుంచి అంటే నా బయటికి వెళ్ళాలంటే మా బాబు ఎక్కువ ఇక్కడ ఉండడు కాబట్టి నేను అప్పుడు ఎక్కువ 2-3 years ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి మా మామ నన్ను నమ్మేవాడు. రారా బండి నడుపు అని నన్ను ఎప్పుడైనా సరే బండి మీద ముందు కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళేవాడు. నమ్మకం నేనంటే మా మామకు నేనంటే అంత నమ్మకం. పర్లేదురా నువ్వు మెల్లైనా పోతామని చెప్పేవాడు. వెళ్ళినప్పుడు కూడా ఎవరి గురించి కానీ చెడుగా మాట్లాడేవాడు కాదు, అందరినీ ఆదరించే మాటలతో మాట్లాడేవాడు. తర్వాత నన్ను ఒక రకంగా గౌరవించి తీసుకునేవాడు. నన్ను అప్పుడప్పుడు ఒకసారి నడుగుడ నాన్న అప్పుడప్పుడు పిలిచేవాడు అప్పుడప్పుడు. అదేవిధంగా దేవుని యొక్క ప్రేమ కూడా మామ బాగానే ఉన్నాడు దేవుని యొక్క ప్రేమలో. ప్రారంభ దినాల్లో కొంచెము మామ న్యూట్రల్గా ఉన్నప్పటికీ తర్వాత మందిరానికి రావడం ద్వారా దేవుడు మామను కూడా దర్శించాడు. తర్వాత ఆయనకు వచ్చిన మాటల్లోనే కొందరు ఏం చేస్తారంటే, నేను చాలా మందిని చూసిన చాలా సంఘాల్లో మొహమాట పడతారు ఆరాధన చేయడానికి. ఎందుకంటే కొందరికి టంగ్ అనేది ఏమవుతుందంటే కొంచెం మాటలు స్లిప్ అవుతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఆరాధించకుండా ఉంటా కానీ అమ్మో నీ టంగు స్లిప్ అయితే అందరు నా గురించి తప్పు అనుకుంటారు. మా మామకు అలాంటి భయం లేదు. ఎందుకంటే దేవుని ప్రేమ కాబట్టి ఆయన మెల్లగైనా సరే ఎట్లయినా సరే ఏం చేయడం అంటే ధైర్యం చేసి ఆరాధించడం స్టార్ట్ చేసినాడు ఆయన. అలాంటి వాళ్ళకైతే మా మామ మంచి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరికన్నా అట్లా ఉంటే ఆరాధన చేయడానికి టంగు స్లిప్ అయ్యే వాళ్ళు ఉంటే మా మామని ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఆయన అంత బాగా ఆరాధించేవాడు. ఆయన దేవునికున్న ప్రేమ, దేవుని మీద ఆయనకున్న ప్రేమ లాంటిది. కనుక దేవుల్లో కూడా ఎంతో ప్రార్థన చేయడం అయితేనేమి, ఆరాధన చేయడం అయితేనేమి, ఆ దేవుని బిడ్డలను ప్రేమించడం అయితేనేమి, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తాడంటే పలకరిస్తాడు. కొందరు ఏంటంటే రాగానే ముఖం తిప్పుకుంటారు కానీ మా మామ అట్లా చేసేవాడు కాదు. అందరినీ పలకరించేవాడు, అందరినీ ప్రేమించేవాడు. ఇప్పుడు మా బావ చెప్పినట్టు, మన ప్రకాష్ అన్న చెప్పినట్టు అక్కడ రాయచోట్లోనైతేనేమి, ఇక్కడ బెంగళూరులోనైతేనేమి, ఎక్కడైనా సరే ఆయన గురించి కొంతమంది మాట్లాడుకుంటున్నారు అంటే అది దేవుడు ప్రేమ, తర్వాత ఆయన వాళ్ళ మీద చూపించిన ప్రేమ, 2 ప్రేమలు. కనుక మామ అలాంటి జీవితం గడుపుతూ వచ్చినాడు. ఇప్పుడు ఆయన పరలోకంలో పరదేశంలో నెమ్మది పొందే స్థలంలో ఆయన ఉన్నాడని నమ్ముతున్నా. కనుక ఎవరైనా సరే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే వాళ్ళు కూడా పరలోకం వెళ్ళే అవకాశం ఉంది. కనుక మా మామ మా అత్తమ్మ వాళ్ళ కుటుంబం కోసం కూడా ప్రార్థించాడు.